చెప్తాను 2.5 ఎకరాలు 3 గిరి 2.5 ఎకరాలు మనం బిల్డింగ్స్ కట్టింది 2.5 ఎకర్స్ కట్టడం తక్కువనే మిగతాది మొత్తం ఖాళీ స్థలం ఒకటి మాట చెప్తున్నాను ఇవాళ కాలు పెట్టు వస్తాడు ఎవరో ఒకడు వస్తాడు వచ్చినాక ఏమైతుంది ఇంకొకరు వస్తారు అయ్యా మాది 5 ఎకరాల 19 ఇన్నాక మాట్లాడదు ఫస్ట్ వినాలి బాగా వస్తున్నప్పుడు నేను ఒకటే మాట అన్నాను ఒకనాడు కాకుంటే మా వెరిఫికేషన్కి వెళ్తున్నాక చూపించేస్తాను ఫస్ట్ తర్వాత ఎవరిదన్నా నాది కాదు నాదే అన్నప్పుడు నీ కాగితం చూపించు తర్వాత తీసుకొచ్చి చేసుకో విన్నారా ఇది మీ చేతిలో ఉంటుంది మీకు వాట్సాప్లో పంపిస్తాను అర్థమైందా మీ లేఅవుట్ దీంతో సహా పంపించేస్తుంది మీ మన ల్యాండ్ మన భూమి గవర్నమెంట్ భూమి ఒక ఎట్టుక మందం కూడా అవతల కొనికే వీల్లేదు అది మన ఉద్దేశం అంటే వేరే దేశం అవతలకి మనకు అవసరం వద్దే ముందు మనకు డబ్బు లోపల రావాలి మీటర్ నీ ఒకరికే చేస్తాను ఒకరికే చేస్తాను ఎట్లా చేస్తారు చెప్పండి అదే నేను ఎట్లుందంటే నువ్వు కొంత సమానం మీరు ఎప్పుడు పోదాం అన్నట్టు నీ పరిస్థితి అట్లా ఒక మాట ఎట్లుంటుంది బస్సులో నువ్వు ఒకరిని పోతావు అందరు టికెట్ తీసుకుంటా అయ్యా అట్లా కాదు ఎట్లా చేస్తాను నువ్వు చేస్తావు నీ సంపాదన మొత్తం అది మామూలుగా కరెంట్ కంపేట్ 620 మందికి నీళ్ళు ఇచ్చుకోవడానికి నెలకి 30-40 కరెంట్ వస్తుంది ఇది మనం అప్రోచ్ రోడ్ పెట్టినాం ఇది అది అయితే మీకు ఇబ్బంది ఉండదు నాకు ఎవరు అడిగారు కదా మీరు ఎవరు అడిగారు జయనా అడిగిన సారీ చెప్పుకోండి గ్రూప్ వెళ్ళిపో పైసలు చెప్తున్నాం కెమెరా కరెక్ట్ నేను బరాబర్ పైసలు మీరు వచ్చి ఉంటే ఒకటి చీమ గదలో ఇంటకెళ్ళి లేకపోతే మొత్తం అన్ని మీరు పరిచయం సర్కస్ అనే బాబు ఆడ అది అక్కడ ఆ రేకు అక్కడ ఉండే వరకు రేకులు ఉండే వాడు మా కాంట్రాక్టర్ ఆడ అది ఆడ వరకు రేకులు అది కూడా పెడతాను వాళ్ళది కూడా అట్లా
అలా ఏదన్నా మారితే బాగుంటుంది. ఇది ఎవరిదా మీరు? బంద్ చేశారు. వాళ్ళందరూ రావాలి. व्हाट्सएप उठे साल व्हाट्सएप उठे चेस्टो बीस लोगों को भेजा बोले तो भेजा तुम भाई। ये इसमें कोई अंदर छुपाने का कुछ भी नहीं है। అబ్బా కెమెరామెన్ ఇక్కడ ఎక్కడ మీరు అందరు మాట్లాడకండి, సార్ మాట్లాడేది ఒకటి రికార్డ్ అయ్యేటట్టు आप लोगों के ऊपर है। अरे यहाँ से आओ जी, बाजू से आ सकते इधर ही जाके फिर उधर से आ जाना ముందుకు ఊరుకు. లోపల ఇన్సైడ్ ట్యాంక్ వరకు ఓకే. అంటే ఇది ఎవరు వరకు ఉంటుంది సార్? ఇది ఎవరు వరకు వస్తుంది? అంటే ట్యాంక్ మన దాంట్లోకి వస్తుంది. ఇది ఎవరు వస్తుంది సార్? అంటే అట్లా కాదన్నా, ఇట్లా పోయి అట్లా తిరిగినట్టుంది అక్కడ. కరెక్ట్ అయితే స్టేట్ అంటే ఇంకా కొంచెం జరుగుతుంది. ఇట్లా స్టేట్ పండి నడవండి ఖాళీ స్థలం నుంచి బార్డర్ తీసుకొని నాటింది సార్. అంటే మన ట్యాంక్ లోపల తీసుకొని తీసుకోవాలి. రేపటి రోజున ఎవరు వస్తే మనం మాట్లాడుతున్నారు సార్, వాళ్ళు ఒకసారి చూపెట్టారు అలాంటి మనం కాపాడుకోవడం ఉన్నాయి. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాలాజీ ఎట్లుంది తెలుసా? ఒక ప్లాట్ ముగ్గురు నలుగురు అమ్ముతుర్రు. ఒక ప్లాట్ ని ముగ్గురు అది రోడ్ సైడ్కి ఉంటుంది. ఎత్తితే 4 లైన్లు కనబడుతుంది. ఇంత ఖతర్నాక్ సీన్ అంటే అంత ఖతర్నాక్ సీన్ ఉంటుంది. ఆడ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ దాని మధ్యలో ఉంది. వస్తారు రోజు ఒకటి ప్లాట్ అయిపోతాడు. ఆడ అదేమో జేసీబీ లెట్టి కులగొట్టించు అది ఇట్లా పబ్లిక్ తిప్పినా చూపించిన ఇప్పుడు అవట్లే. ఇప్పుడు మళ్ళీ వచ్చేది లేనే లేదు ఎవరు. అంటే బౌండరీ లైన్ చూపించి మన ధైర్యం అనుకుంటారు. లేకపోతే పెట్టిన అంతే. ఇంకా ఇప్పుడు
ఇప్పుడు మేము ఒక్కరం అంటే ఉండటం మాట్లాడాలి ఆఫీస్ పనుల ప్రకారం పోవాలి కాగితం చూపించాలి ఇప్పుడు నువ్వు అన్నిట్లో ఇట్లా మోసి తెరిచే లోపల ఏమన్నా అయితే నేను ఒకటే మాట అంట కానీ గడబడు కానీ ఎంతమంది వస్తారు కానీ వస్తా నేను వస్తా ఇబ్బంది ఏం లేదు చేయని అంతే కదా మన దాంట్లో టైం ఇప్పుడు ఇట్లా ఇవ్వాలా ఈ గోడ ఉంది కదా ఇది రిటర్నింగ్ వాళ్ళు కట్టిన యాక్చువల్గా ఆ గుంత స్ట్రెంత్ ఉందా లేదా అంతవరకు మనదే అది అది వరకు ఉన్నది సరే ఆయన ఉండండి అది కట్టం అయిపోయింది అది ఎందుకంటే అది ఓ గుట్ట జాగ్రత్త ఇష్టపడలేదు మొత్తం పలగొట్టలేదు మొత్తం అందుకొరకు అది పెద్ద ఉండే కాబట్టి ఆ వాల్ కట్టాము వాటర్ మొత్తం వస్తే లోపలికి గలీజైపోతుంది అది ఈడ ఆత్మంది ఇదే ఆడుకోదాం పడండి లోపల పోదాం సార్ మాట కూడా పెట్టు హాయ్ ఆంటీ రమప్ప పైకి పోదాం అన్న తీయడం రాదు ఇంకో ఈమె దగ్గర నుండి తీపిచ్చిన తను ఉంది కదా ఎందుకంటే సార్ చూపిస్తుండు కదా మనకి లాస్ట్ 2 లక్షలు ఇస్తున్నారు లాస్ట్ సమ్మాన్ వల్ల ఇప్పుడు ఈ ల్యాండ్ ఇచ్చారు మనకు 5 ఎకరాల 19 గుంటలు ఇచ్చారు కదా మనం 2.5 ఎకరాలు కట్టిన తర్వాత మిగిలిన 2.5 ఎకరాలు ఉంటుంది అనుకోని దాన్ని కాపాడే బాధ్యత కలెక్టర్ గారిది మీన్స్ తహసీల్దార్ది ఆర్డీఓది అందరిది అనమాట దానికి సంబంధించిన జీవోలు కూడా ఉన్నాయి మొత్తం ఇది ఏమైనా అయిపోయింది అనుకో దీని మీద మీరు డైరెక్ట్ రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు అర్థమైంది నీకు మించితే నేను నా ప్లేస్ ఎవరినా కనుక ఇన్వాల్వ్ అవుతాం ఖచ్చితంగా అవుతాం ఇది గ్యారంటీ అందువరకు ఈ ల్యాండ్ వదలకండి అది వానికి కాంట్రాక్టర్కి చెప్పినాము అట్లా కాదు నువ్వు ఇగో ఎక్కడ ఏడీకి ఇప్పుడు మాట్లాడినా 12 అక్కడ కూర్చుని మాట్లాడినా బాబు మీ ఓడు ఆయనకి చెప్పిన 8 ఏమంటారు 8 డిఫెక్ట్స్ ఒకటి పని చేసి చెత్త ఎత్తకుండా పోయిండు చెత్త ఎత్తిండు ఇటు పక్కకు లైట్లు వెలగకుండా అది చెప్పినాం అది అట్లే ఉంది అటు పక్కకు లైట్లు చేంజ్ చేయాలి అది చేసిండు ఇంకా దీనికి దిమ్మలు సరిగా కట్టకుండా అది దిమ్మలు కట్టింది ఇంకో 2-3 పనులు వదిలిపెట్టాడు అదొకటి ఇదొకటి చేయాలి అది చేయకుంటే డిపార్ట్మెంట్ అది వాడు చేస్తారు మనోళ్ళు అయితే ఎవరు లేదు అయితే చేపిస్తుంది అటువంటి కాదు కానీ 4 కాదు కానీ 10 ఉన్నా చేపిస్తుంది కాంట్రాక్టర్ ఇవ్వడం మనుషులు ఉన్నారు పర్లేదు నేను ఎందుకంటే నేను మీకేదో మా వాళ్ళు ఫోటోలు పెట్టిందని అన్ని పెట్టి పంపించేసాను అవును ఫంక్షన్ హాల్ చేసుకుంటే మనకందరికి ఏంటంటే మీరు కార్బెట్ వైర్ అని దొరుకుతుంది ఆ ముళ్ళ లాగా వైర్ వేసేస్తే పంచాయతీ పోతుంది ఎక్కడైతే మీకు డేంజర్ ఉందో అటు పక్కకు వైర్ వేసుకోవాలి ఈ ముందు పక్క అవసరం లేదు మీకు ఇక్కడ ముందు పక్క కూడా చెప్తారా ముందు పక్క కూడా కరెక్ట్ టైంకి వచ్చినట్టు చూడు మళ్ళీ ఆన్ చేయి మర్చిపోయి
అమ్మమ్మ ఫోన్ చేస్తుంది తర్వాతకి ఇటు ఇటు కూర్చో ఆగు వాళ్ళు దిగండి కూర్చో ఉండండి దిగు సార్ దగ్గర సార్ ఎక్కుంటారు ఎందుకు సీరియస్గా పెట్టుకుంటారు అనుకూలంగా అంటే ఎట్లయితారంటే ఇప్పుడు ఈయన ఒకరోజు దోషి గారు వేరే మాట్లాడు చెప్తున్న విషయం ఆశలకు అద్దులు లేవు తాగడానికి వాటర్ ఉంటుంది ఇది స్ట్రైట్ వరకు ఆ గుండు కాడ ఉన్నాయి మీరు వచ్చింది కదా ఇటు వచ్చేసి ఇట్లా క్రాస్ అయిపోతుంది ఇది ఇట్లా వస్తుంది ఇది 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 ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది చూసుకోరు అద్దులు అందరూ ఆ స్ట్రైట్ లైన్ ఆ రోడ్ నుంచి ఇట్లా వచ్చేస్తుంది దీంట్లో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు నేను కూడా చూడలేదు ఆ తర్వాత ఇట్లా నాకు చెప్పిన వాళ్ళని బట్టి నేను తీసుకున్నా ఇంకోటి ఒక్కటి ఏంటంటే మాత్రం 5 ఎకరాల 19 గుంటల మీద మనం అందరం ఖచ్చితంగా కూర్చోవాలి అది ఒక్కటి మాత్రం మీరు మీరు ఉన్నారని ముంగట వచ్చి కాదు ఏనప్పుడు ఫోన్ చేసి వచ్చి ఉండాలి ఏసారి ముంగట అందరు ముంగట నడిచి చేస్తారు మీకేమంటున్నా మనం అందరు ఇప్పుడు మీరు ఉన్నారు కదా సార్ వచ్చి చేసేటోడు కావాలా సారం కూడా మస్తు అవతల అందరు ఇస్తారు కానీ చూస్తున్నా కదా అందరు నడుస్తారు అది కాదు ఎప్పుడు మన లక్షల కోట్ల వాల్యూ 600 మంది 200 మంది వచ్చినా కానీ పరిచయం వీళ్ళేమనుకుంటారండి సార్ అట్లా కాదు మేము ముంగట అందరూ ముంగడ నడిచి పెద్ద మాట్లాడుతారు అది కరెక్టే మాట్లాడేది మన గురించే ఏంటంటే ఇంట్లో వండుకొని మీరు ఎవరైనా చేస్తారని కాదు నువ్వు అనేది కరెక్టే ఉచిత సలహాలు మాకు వద్దు నిజమైన సలహాలు కావాలి కాదు మనది మనం చేసుకోవాలి అందరు రావాలా నేనేం చేస్తాను కాదు మనం అందరూ లేకుంటే వాడు చేస్తారు కదా వాళ్ళే పోతారని కాదు అందరూ ఏకదాటికి వచ్చి చేస్తేనే మనదైతే గుడి కట్టిరా గుడి ఇప్పుడు ఒకటి నేను మీకు చెప్పేది ఏంటంటే అందరు ఐక్యమత్యం ఉంటే ఎవడు అందుకొరకని చెప్తున్నా కదా మీరు ఏం మాత్రం ఎంటిక మందం జాగా వదలకండి మీరు ఇల్లే కాదు ఇది మాదే అనుకోవాలి గోడ కట్టిన కాబట్టి మనం ఏమనుకున్నాం అంటే అక్కడి వరకే అనుకున్నాం ఇప్పుడు సార్ మనకి ఫిల్టర్ చూసా ఇది ఇప్పుడు మీ చేతికి వచ్చిందిగా బాబు ఇప్పుడు జర మంచిగా ఉండి అందరూ ఇంకొక టైం బుక్ చేసుకోవాలి పోవాలి
అవసరం వచ్చిన ఈరోజు వచ్చిన కనీసం రేపు మార్నింగ్ అందరూ దుర్గంధ మంది ఇస్తే 200 మంది ఖాళీ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు చెప్పడానికి గుడ్ అయిపోయింది కానీ ఉంది కదా అంటున్నా. ఇప్పుడు మన ఆయన వాడుకోవచ్చు కదా, మన ఆయన వాడుకోవచ్చు కదా అంటున్నా. ఆ మూలం వరకు అట్లా వెళ్ళిపోవాలి లెఫ్ట్. ఇంత దారి మంచిగా ఇలా లేకుండా దారి గుట్టదాకా గుట్టలో మనదే కానీ గుడ్డాక जेंट्स का 2 बजे तक क्या टाइम స్టేట్ లైన్ బాబు నేను చూపించినా కదా, స్టేట్ లైన్ పక్క ఇది వేరేది ఏం లేదు. మూల వరకు ఉంది కదా, ఆ నుంచి స్తంభాలు తర్వాత పెట్టేసుకొని ఆ నుంచి స్ట్రైట్ ఆ గోడ హస్బెండ్ మన రేకులో కానిచ్చి కట్టుకున్నాడు. అప్పుడు రేకులు కానిచ్చి కట్టుకున్నాడు. ఇంకా రేకులు అవే అనుకున్నాడు. ఎట్లా చేద్దాం సార్ మరి దీన్ని? ఏం చేయాలి? మెంబర్ ఆఫీస్ పోయి ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి. మాట ఏమో తప్పేమో ఒకటి ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి. మాట తప్పలేదు కానీ ఏ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోండి. స్ట్రైట్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాను మొత్తం ఐడియా వస్తుందని మనం ఒకటే అమ్మా. ఇప్పుడు 6 వరకు కాంట్రాక్టర్ రైతులు వచ్చింది అంటే ముందు ఇచ్చారు కాంట్రాక్టర్ సార్ నేను సంఘం అని కట్టుకున్నారు. ఇదంతా తర్వాత కాదు, ఇవన్నీ ఒకటివే. ఇంతవరకు మనదే, ఇది మొత్తం మనదే. ఇది వరకు ఇదంతా మొత్తం మనదే. అంటే ఆ గొడవ వరకు ప్రాపర్టీ మొత్తం అది కూడా కంప్లీట్. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం మనకే వస్తుంది. తర్వాత వాడు రేకులు ఎవరికి ఇచ్చిన వేసుకున్నాడు. ఇక యువతలు మొత్తం వరకు మాత్రం మన ఇది అదంతా లాగే చదవనా బయట చదవనా చదవండి పేరా పేరా సార్ దగ్గర చేసుకుని ఏం చేసినా కాకుండా జనరల్ వెల్ఫేర్ అంటే అందరి వెల్ఫేర్ కోసం ఇది మీరు చేసుకునే కామన్ ఫండ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇది ఎలాంటి ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు. మీరు చేసుకునే అసోసియేషన్ ప్రాఫిట్ బేస్డ్ కాదనమాట. ఫెసిలిటీస్ ఏదైతే కామన్ ఉన్నాయో దానికి యూటిలైజ్ చేసుకోవడం మాత్రమే మీరు కలెక్ట్ చేసే ఫండ్ ఉపయోగించుకోవాలి. అదేనమాట. తర్వాత ఆ ఫండ్లు ఏదైనా మిగిలింది అనుకోండి, కాంపౌండ్ వాల్ కట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఫెన్సింగ్ వేసుకోవడం కానీ కామన్ మీకు ఏదైతే ఖచ్చితంగా ఎసెన్షియల్ అవసరమైన ఇది ఉందో దాన్ని చేసుకోవడానికి ఉపయోగించుకోవాలన్నమాట. ఇంకోటి దీనికి ఎవ్రీ 5 years ఇప్పుడు ఒక ఫండ్ పెట్టారు మీరు, ఇప్పుడు నెలకింత అని మీరు వసూలు చేసుకుంటారు.
దాని బదులు ఒక 50, 100 ఎక్కువ మీరు కలెక్ట్ చేసుకున్నారంటే ఒక ఫండ్ మిగులుతుంది మీకు. 5 years ఒకసారి కనీసం రంగులైతే వేసుకుంటారు కదా బయట. మీ ఇళ్ళల్లో సరే 2 years 3 years వేయించుకున్నాను. బయట అయితే మనం 5 years 6 years ఒకసారి పెయింటింగ్ వేసుకోవాల్సి వస్తుంది. అట్లా కామన్ మెయింటెనెన్స్ చాలా వస్తుంది అనమాట. అటువంటి దానివల్ల వేసుకోవడానికి ఈ అసోసియేషన్ ఇది చేసుకొని ఇప్పుడు అంటే అసోసియేషన్ అంటే బ్లాక్ మొత్తం కలిపి అసోసియేషన్ నిలబడమంటారు. 11 బ్లాక్లు. ఈచ్ బ్లాక్ కు 2, 3, 4 అట్లా ఉన్నారు రిప్రజెంటేటివ్. వాళ్ళకి వెళ్ళి ఒక 11 మందిని టోటల్ అసోసియేషన్. ఒక్కొక్క బ్లాక్ ఒకరు ఒకరు 2 బ్లాక్ ఒకరు చాలు అట్లా అనమాట. యాక్టివ్ ఉండాలి వాళ్ళు. ఎవరైనా యాక్టివ్ మెంబర్స్ ఉంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ అయితే దాని తర్వాత ఇయర్కి ఒకరు చేంజ్ చేస్తారా లేదా 2 years ఒకసారి ఉంటుందా? ఇయర్ దీన్ని రెన్యువల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మినిమం ఫీజు అప్పు 500 600 ఉంటుంది. అట్లా ఉంటుంది. మెయింటెనెన్స్ 500 పడుతుంది సార్. మెయింటెనెన్స్ ఒక్కొక్క రూమ్ కి మెయింటెనెన్స్ 500 పడుతుందా 200 పడుతుందా అనేది డిపెండ్స్ మీ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒకటే అంటే ఇప్పుడు కామన్ వాటర్ మీరు పైకి లిఫ్ట్ చేస్తారు అవునా? అంత వాటర్ 150 గేర్ అంటే 1,50,000 లీటర్ల వాటర్ టోటల్ గా లిఫ్ట్ చేసినప్పుడు ఎంత కరెంట్ అవుతుంది? దాన్ని వాడే విషయంలో మీరు ఒక రోజు అంటే సగం రోజులో ఖర్చు చేస్తారు అనుకోండి. మళ్ళీ సేమ్ డే నాడు మీరు 2 సార్లు లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. వాటర్ చేస్తే ఎంత కరెంట్ అవుతుందని ఎవరు తెలుస్తుంది? మీరు అదే వాటర్ను రోజు మార్నింగ్ 2 గంటలు సాయంత్రం 2 hours వాడుతున్నారు అనుకోండి, చాలా తక్కువ ఒక లీటర్ తక్కువ అయిపోతుంది. బ్లాక్ వైజ్ గా ఎంత పడుతుంది అందరూ కంపల్సరీ అమౌంట్ అనేది ఇవ్వాల్సింది. ఇప్పుడు ఒకటి ఏం పేరు శ్రీనివాస్. ఇప్పుడు ఒక 2-3 నెలలు చూస్తే మీకు యావరేజ్ తెలిసిపోతుంది దేనికి ఎంత అవుతుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఒక 20,000 కరెంట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎట్లా చేయాలి? 40,000 వచ్చింది అనుకోండి, ఎట్లా చేయాలి? ఇప్పుడు కామన్ ఈ స్వీపింగ్ కానీ మాపింగ్ కానీ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళ జీతాలు తీసుకుంటాం. మీకు అయ్యే మెటీరియల్ ఉంటుంది, రూమ్స్ అంటే చీపురు కడిగే ఐటమ్స్, బకెట్స్ కానీ అవి కానీ కొన్ని మినిమం ఉంటాయి ఐటమ్స్. అవి తెచ్చుకొని మీరు క్లీన్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది? ఒక 6 నెలలు 2 నెలలు 3 నెలలు యావరేజ్ తీసుకుంటే వచ్చేస్తే మీకు సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు షాప్స్ ఆప్షన్. ఇప్పుడు షాప్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, షాప్స్ వచ్చినాయి కదా సార్. అవన్నీ కూడా మా బ్లాక్ లో యూజ్ చేసుకోవడానికి కదా, బయట మళ్ళీ షాప్స్ అనేటివి మా మెయింటెనెన్స్ కదా, మీ మెయింటెనెన్స్ కోసం వేరేది ఏం లేదు. మా మెయింటెనెన్స్ అవసరపడతాయి ప్లస్ మీకు మెయింటెనెన్స్ అవసరపడతాయి. ఎన్ని షాపులు ఉన్నా అన్ని ఆప్షన్ అయితే అది చెప్పాలి. షాప్ అనేది అడ్వాన్స్ ఉంటుంది, 6 months అడ్వాన్స్ ఉంటుంది. ఫస్ట్ చెక్ కట్టాల్సి 5 years అగ్రిమెంట్ తీసుకొని దాని తర్వాత షాప్ 1 year 2 years అగ్రిమెంట్ ఉంటుంది. దాని ప్రకారం పెడతారు. 5 years పెట్టి ఉంటుంది యాక్చువల్గా సార్. 5 years ఉంటుంది షాప్. 11 months సార్ 1 year కమర్షియల్ చేసినాను కదా, బయట చేసినాను. దేవన్ అంటే 1 year తర్వాత 7 చదువుకొని వెళ్ళిపోతారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో 2 ఉన్నాడంటే వాడు 1 yearకి వెళ్ళిపోతాడా? అంటే వేరే అదే సెక్టర్ గిరాక్ అవుతుంది, నేను ఎక్కువ వాడతా తీసుకుంటాను, మళ్ళీ ప్రాబ్లం కదా. ప్రాబ్లం ఏం కాదు, అది అయితే కంటిన్యూ అవుతుంది. ఏం ప్రాబ్లం ప్రాబ్లం అంటే ప్రాబ్లం లేకపోతే కాదు. అయితే ఒకవేళ మేము అగ్రిమెంట్ పెట్టుకోవాలంటే కాబట్టి మా ఓన్ డిసిజన్ తీసుకొని 5 years తీసుకోండి అన్నట్టు మేము పెట్టుకోవచ్చా, లేకపోతే అది గవర్నమెంట్ ఏమన్నా పెడతారా? అసోసియేషన్ మీ పరంగా చేస్తుంది. మా పరంగానే మేము చేసుకుంటాం. మేము మాట్లాడేది మేము చెప్తే 11 మంది కలిసి మేము మున్సిపల్ కమిషనర్ ఉంటారు, మా ఆధ్వర్యంలో మీకు షాప్స్ ఆప్షన్ అయితే మీరు వెల్ఫేర్ అసోసియేషన్ అయితే దాని ద్వారానే డీడీలు కలెక్ట్ చేస్తారు. మీ అకౌంట్లోనే అవి జమ అవుతాయి. వచ్చే రెంట్ కూడా మీ అకౌంట్లోనే జమ అవుతాయి. మొత్తం మీరు అవి చూసుకుంటూ మెయింటెనెన్స్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ ఇయర్ మీరే ఇంకా ఒకసారి ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయకూడదు కూడా అన్ని దీంట్లో ఉంటాయి. ఏం చేస్తే ఏమైతుంది కూడా ఉంటుంది మన దగ్గర. ఇంకో డౌట్ మొత్తం ఇది సార్. ఇప్పుడు 10th బ్లాక్ ఉంది, మెయిన్ రోడ్ మీద ఉంది. ఈ షాప్స్ ఉన్నాయి కదా, దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది. టౌన్ ఫస్ట్ బ్లాక్ ఉంది, అవన్నీ చేస్తాం. బేసిక్ రేటు దగ్గర ఉన్నది ఒక రేటు, పూర్తి వెనుక ఉన్నది ఒక రేటు. ఆ రేటు అవన్నీ కూడా అన్ని బ్లాక్ లో కలిపి వస్తాయా, లేకపోతే ఏ బ్లాక్ తీసుకొచ్చినా ఏది ఉన్నది వాళ్ళు గవర్నమెంట్ రేటు
ఉపయోగించుకోవాలి, అన్ని సెల్ ఉపయోగించాలి. మొత్తం టోటల్ టోటల్ చేశారు కదా? అసోసియేషన్ అంటే ఒక బ్లాక్ అన్ని బ్లాక్ల అన్ని బ్లాక్ ప్రతి ఒక్క మన అది కూడా అన్నిటికీ వస్తుంది. అన్నిటికీ వస్తుంది. అది మొత్తం అసోసియేషన్ ఫండ్ మొత్తం ఒకటే ఉంటది. అది ఎందుకంటే కొంత ఎట్లంటే ఒకటే. మాకే కావాలనుకోకుండా అందరికి ఒకటే విధంగా మీరు ఏ బ్లాక్ ఆ బ్లాక్ అసోసియేషన్ చేసుకుంటా అంటే అది కూడా వేరే ఉంటుంది. మళ్ళీ చేసుకుంటారా అట్లా? సార్ ఏ బ్లాక్ ఆ బ్లాక్ లేదు సార్, అది తనలోపు అవుతుంది. తనలోపు అయితే మీ ఇష్టం. మీరు చేసుకుంటా అంటే చేసుకోండి, కానీ ఒక బ్లాక్ కిరాయి తక్కువ వస్తే ఒక బ్లాక్ కిరాయి ఎక్కువ వస్తుంది. అందువల్ల చికాకు నేను చెప్పేది అది. బ్లాక్ రిప్రజెంటేటివ్స్ అనేది ఆ బ్లాక్ వాళ్లకు మీరు ప్రాతినిధ్యం వహించాలి. ఆ బ్లాక్ లో ఉన్న కష్ట సుఖాలు మీరు తెలుసుకోవాలి. అదే తెచ్చి మళ్ళీ ఈ మెయిన్ అసోసియేషన్ ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు మీరు చెప్పాలి. మీ బ్లాక్ లో ఇబ్బంది అవుతుంది, ఈయన బ్లాక్ లో కాదు, నా బ్లాక్ లో కాదు కదా, మీరు ఎట్లా ఖర్చు పెడతాను ఆయన అన్ని ఉండవు. అదైతే సార్ అందుకని అది కామన్ అనేది కామనే ఉంటుంది. అట్లా ఎట్ ఏ టైం మనకు ఒకనాడే కానీ అంతా ఇది కాదు. ఒక రోజు ఒకటి అయితే మీకు చెట్లకు ఖచ్చితంగా మున్సిపాలిటీ మీకు 100% ఇచ్చేస్తుంది. నాకు ఆ రోజే అన్నారు వాళ్ళు, సార్ చెట్లు ఇచ్చేసి బాగు అన్నారు. మీకు బాగుతావు కానీ ఇక్కడ మాకు ఏం లేదు, మొత్తం ఎండిపోతాయి కదా. అనవసరంగా దాదాపు ఒక ట్రాక్టర్ చెట్లు తెచ్చి వాళ్ళు గ్రాస్ చేస్తామన్నారు, బిల్డింగ్ చుట్టుముట్టు క్రోడక్ట్స్ పెడతామన్నారు, అవన్నీ పాడైపోతాయి కదా. అందువరకు ఎంతసేపు వచ్చినప్పుడు ఒక ప్రోగ్రామ్ పెట్టి దాని ప్రకారం చేస్తే ఒక రోజు వనమహోత్సవం లాగా పెట్టేస్తే మొత్తం కాలనీ మొత్తం అందరూ బెనిఫిషియర్స్ అంతా బయటకు వస్తారు. వాళ్ళ ఇంటి చుట్టుముట్టు వాళ్ళే పెట్టుకుంటారు. అదొక మంచి కార్యక్రమం లాగా ఉంటుందండి. ఒకటి మాత్రం మీరు ల్యాండ్ మాత్రం వదలకండి. మన ఖాళీ జనాన్ని మీరు ఎట్టి బస్సులో వదలండి. నేను చూపించిన దాంట్లో ఇప్పుడు 99% కరెక్ట్. ఆ 1% ఏంటంటే నాకు ఏదో వాళ్ళు ఆథరైజ్డ్ వాళ్ళు చూపించలేదు కాబట్టి నేను అంటున్నా, కానీ 99% అదే ల్యాండ్ మనది. అది లేదన్నారా మనది 5 acres 19 గుంటాస్ పక్కా చూపించమని చెప్పండి. దాని తర్వాత మిగతా లేదండి. అంతవరకు ఆ జగాలు ఏం కట్టకూడదు అంతే. వాళ్ళు మనం ఇప్పుడు చూపించినాం కదా, ఆ పైప్ లైన్ మనకు ఆడి వరకు ఉంది. తుమ్మ చెట్టు 50 చెట్టు ఉంది కదా, 50 చెట్టు వాటర్ ట్యాంక్ అంటే ఒక 4 feet లెంత్ స్ట్రేట్ బ్యాక్ సైడ్ వాల్. ఇప్పుడు అన్ని ఓకే. ఉన్నదంతా క్రికెట్ ఇదే. ఇది అది కూడా రాకపోగానే వాళ్ళ చోట్ల కొంచెం మనకు డౌట్స్ వచ్చింది. ఏ డౌట్ లేదు మాకు, దినం నిత్యం నీకు ఇప్పుడు వచ్చింది వాళ్ళకి, కానీ వాళ్ళు ఎప్పటి నుంచో అన్వేషణ పెట్టారు. పబ్లిక్ వస్తున్నారు అనే టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఇది మొత్తం ఇంత నున్నగా ఎందుకు నాదని చెప్తాడు. అదే మీరు ఇప్పుడు సార్ కూడా అక్క ఇప్పుడు ఫోన్ చేస్తే తొందరగా వచ్చి ఒకటే మాత్రం యాక్టివ్ మెంబర్స్ ఉండాలి బాబు. మీరు యాక్టివ్ మెంబర్స్ ఎవరు అదే అంటున్నా, పోతున్నారు మనకెందుకు అట్లా అనుకోవచ్చు, మనది అనుకుని రావాలి. సైడ్ లో మీరు సైడ్ లో ఒక్కరున్నా కానీ కూడా ఫస్ట్ 100 ఫోన్ చేయండి. అలానే జవహర్ నగర్ 2 BHK సైడ్ లో లేడీస్ ఉన్నా జెంట్స్ రమ్మంటే ఎవరు రారు, అందరు ఇప్పుడు మాట్లాడుతారు కానీ యాక్టివ్ రాకుంటే మాత్రం రావాలి అంతే. ఫస్ట్ 100 ఫోన్ చేయండి. మా జగన్ ఎంటర్ అయ్యి మాకు మా జగన్ ఇచ్చేస్తారని చెప్పండి. సురేష్ మీరేం చేయండి అంటే రాఖీ MRO నెంబరు RA నెంబరు తీసి పెట్టుకోండి, పోలీసు నెంబరు, ఇట్లా ఇంపార్టెంట్ పర్సన్ ఈ ఎలక్ట్రిసిటీ వాటర్ ఎవరెవరినో వాళ్ళ నెంబర్లన్నీ తీసి పెట్టుకోండి. ఇమీడియట్ గా వాళ్ళకి ఇచ్చేసి పెట్టుకోండి. ఏదైనా ఒక వాచ్మెన్ రూమ్ మీ ఆఫీస్ రూమ్ గా పెట్టుకోండి. మీరు పెట్టుకోండి ఓకేనా. మీకు 2-3 ఫోన్ నెంబర్ తీసి పంపించి దీపక్ అనే ఒక అతన్ని పంపిస్తాను. అతను మీకు గైడ్ చేస్తాడు. ఈ అసోసియేషన్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి ఏం కదా అది మొత్తం మీకు. ఏంటంటే మీ దగ్గర ఆధార్ కార్డు ప్లస్ మీ పట్టా జిరాక్స్లే ఆధార్ కార్డు మరి ఏ కూడా చేస్తున్నారట. కానీ మన పర్టికులర్గా జవహర్ నగర్ మాత్రం టోటల్ బ్లాక్స్ కలిపి ఒకటి చేయమని చెప్పినారు. ఎందుకంటే మీరు అందరి సంగతి తెలుసు, అందరూ మ్యాక్సిమం అందరూ కోఆర్డినేట్గానే ఉన్నారు. మీరు మొత్తం మనసానిపల్లి ఉంది. ఇప్పుడు మనసానిపల్లిలో 18 బ్లాక్స్ అంటే 18 బ్లాక్స్ సపరేట్ చేయమని చెప్పారు. అక్కడంతా లొల్లి
ఎందుకు చేసుకోండి. 108 ఉంటే ఒక బ్లాక్ మొత్తం 108 ఒకటి చేసేసుకోమని చెప్తుంది. ఎందుకు వద్దు పడనప్పుడు వద్దే వద్దు. మీరంతా ఒకటి కరెక్ట్గా చూసుకోండి. లెక్క మెయింటైన్ చేయండి కరెక్ట్గా. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలా చూసుకుంటే ఇది ఒకటి వాటి ఇది అయిపోయినాక చెప్తాం మీరు అది అదే మెయింటైన్ చేయాలి. ఇది అయిపోతే నేను పంపిస్తాను రేపు అతన్ని. ఈరోజు రానున్నాడు, రేపు వస్తాను. వస్తే మాట్లాడి చేసుకోండి. చూద్దాం. చెప్పండి. ఇంకా అంతా డీల్ వాళ్ళు చేస్తారు. మీకేం ఇబ్బంది ఉండదు. ఇవన్నీ ఏమైంది ఉండదు. ఓన్లీ ఒకటి మీరు ఇబ్బంది పడేదంతా ఒకటి ఫస్ట్ ఈ సెక్యూరిటీ ఈ లిఫ్ట్ ఏఎంసీ పెట్టుకున్నది అంతే. మిగతావన్నీ మామూలు రోజువారీ కార్యక్రమం లాగా అయిపోతుంది. ఈ కడుగుడు తుడుచుడు చూసుకుంటే మనం చూపించుకోవచ్చు. ఏం కావాలి? పేపర్ లేట్ పేపర్ జిరాక్స్ పెట్టుకుంటే 3 కాపీలు పెట్టుకోండి. ఎవరి దగ్గర పెట్టుకోండి. 3 కాపీలు. నీకు ఇది కాపీ మన ప్రవీణ్ దగ్గర ఉంది. సాఫ్ట్ కాపీ ఉంది. ఫోన్లోకి వేస్తే ఎవరు ఫోన్ వేస్తే పెట్టేసుకోండి. ఇది అసోసియేషన్ సాఫ్ట్ కాపీ వేస్తే చేస్తే అది దగ్గర ఇది వదిలిపెట్టేసి దాన్ని కూడా అటు పక్కకి వదిలిపెట్టాలి. ఇంకా అటుకోవడానికి ఉండాలి కదా, లేదా దానికి ఈ మధ్యలో వదిలిపెట్టడానికి ఉండాలి. గోడవరం కానీ అటు పక్కకు ఒక బండి వస్తుంది విన్నారా, లేదా అటు పక్కకు 2 బండ్లు కూడా వచ్చాయి. మీకు మస్తు బండి వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. టోటల్ ఒక బండికి ఎంత స్పేస్ పడుతుంది? ఈ టోటల్ ఎంతే ఎవరికి ఇచ్చి పెట్టాలి అంతే. ఇది ఎంత బ్లాక్ 40 బ్లాక్ ఈ పోర్షన్ 10 ఉన్నాయి, ఇక్కడ 10 వెహికల్స్ దాని పైన ఉన్నది మళ్ళీ వెహికల్స్ ఓన్లీ 2 వీలర్స్ సార్ చెప్పాడు. ఫస్ట్ చెప్పాడు అది కాదు. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, బయట లేదు సరిపోదు. ఇప్పుడు నువ్వు కారు పెడితే 4 బండ్లు పడతాయి. 4 మీరు కారు నచ్చింది కాదు కానీ ఇంకా అది మీరు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోండి. ఆటో, కారు, ట్రాలీ, ఏసీటీ వ్యాన్ ఏది లేదు, 2 వీలర్ ఒకటే. మన గ్రూప్స్ ఏందంటే నా మనవి, మనం అందరం ఒక కోఆర్డినేటివ్ ఉండి మంచిగా ఉండి ఏమైనా కోపాలు తాపాలు ఉన్నా ఒక 2 రోజులు ఉండి 3వ రోజు మర్చిపోయి మన కలిసిమెలిసి అందరం మనతో ఉండాలి. ఇప్పుడు సురేష్ అన్నట్టుగా ఎంతో మంచి విషయాలు మనకి వాళ్ళ సీనియర్లు మనం తెలియదు. ఇవాళ 2-3 రోజులు వచ్చి మొదలు చేస్తే కాదు, వాళ్ళందరూ వాళ్ళకి కూడా మనం వినియోగించుకోవాలి. వాళ్ళతో మాట్లాడాలి. మన నోరుకే కూడా మన నాలుకే కూడా కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి. మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, కొంచెం నెమ్మదిగా మాట్లాడాలి. ఏదైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకోవాలి. ఏమన్నా అందరూ కలిసి ఎందుకంటే ఇప్పుడు కమిటీ మంచి కావచ్చు చెడు కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ అడ్మిన్ ఎవరైతే అయ్యిండ్రో మీరు సమ్మతం చేసుకుని అయ్యిండ్రా, 60 మందిని అడిగి చేసుకుంటారా లేదా అదొకటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ నాట్ సెకండ్ ఫ్లోర్, ఎందుకంటే అప్పర్ 11 బ్లాకులు ఉన్నాయి ఇక్కడ, 11th బ్లాక్ ఏదో ఒక 11 11 రాలే. ఎందుకు రాలే? ఇంటిమేషన్ రాలే. మరి ఎందుకు రాలే? మరి వాళ్ళని సపరేట్ చేద్దామా? అట్లా కాకుండా ఇప్పుడు సురేష్ అన్నయ్య, హరియన్న, శ్రీనా వాళ్ళు, మన జ్యోతక వాళ్ళైనా సరే, రమది వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు బాగా కష్టపడ్డారు స్టార్టింగ్ నుంచి. ఎవరో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు కాదు, వాళ్ళు ఇక్కడ ఉండి ప్రత్యేకంగా రెంట్ తీసుకొని ఇక్కడే వచ్చి అన్ని చూసుకున్నారు. ప్రతి ఒక్కటి హరిహర భవన్, కలెక్టర్ సార్ ఈ చదువుకోవడం, ట్యాంక్ గడవడంతో సహా మొత్తం చూసారు. ఇవాళ కూడా వీళ్ళు ఇస్తే 11 రాలేదు, మిగతా వాళ్ళు కూడా రాలేదు. మీరు కూడా అందరికీ సమ్మతం తీసుకోకుండా మేము నిలబడమంటాం సెకండ్ బ్లాక్ పాటు, కరెక్ట్ కదా? అట్లా కాకుండా 60కి 60 మంది ఓకే అంటేనే నిలబడాలి.
దానికి కరెక్ట్ క్వశ్చన్ వేయాలన్నా వేసిన క్వశ్చన్కి 100% ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి. ఏం వేసిన క్వశ్చన్ అన్నది ఎవరు నేను చెప్తున్నా. వేసిన క్వశ్చన్ మళ్ళీ లేదు, నువ్వు వేసిన క్వశ్చన్ బరోబ్బర్ ఆన్సర్ ఉండాలా, ఎలిజిబుల్ ఉండాలి క్వశ్చన్. అన్న ఈ బోర్ ఎందుకు నిండింది అన్న సార్ అడిగితే కరెక్ట్ కాదు. తప్పనుకోగల భాస్కర్ అన్న, నాది బ్లాక్ నిండిన ఒక లేడీస్ చెప్పారు గ్రూప్ లా, దాని గురించి అడిగడం చిన్న చిన్న విషయాలు కూడా మనం హైకమాండ్ దాకా ఫోన్ ఇచ్చేది వేస్ట్. సో అవి చిన్న చిన్న విషయాలు మాట్లాడాలి. ఇంకొకటి బ్లాక్ నుంచి 3 ఎన్నుకున్నారు, ఖచ్చితంగా రావాల్సిందే. ఎవరికైనా ఇష్యూ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని ఇద్దరైతే ప్రెజెంట్ కావాలి. ప్రతి 3కి అయితే బ్లాక్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ రావు, ఒక వస్తుండొచ్చు అడ్జస్ట్ చేసుకొని ఇద్దరు రావాలి ఇమ్మీడియట్లీగా. ఒక దూరం ఉండాలి కాబట్టి ఒక 1 అవర్ టైం పడుతుంది, కానీ రావాలంటే రావాల్సిందే. అద్దు చూపించు సార్ సీనన్నా ఫోన్ చేస్తాడు అన్న వాళ్ళు వచ్చి లొల్లి చేస్తారు, ఊళ్ళో కట్టేస్తారు. ఊళ్ళో కట్టినాక రూమ్ కట్టాక అయితే రాలేము కదా, వచ్చి వేస్ట్. ఒక గంట లోపల వచ్చినాక సార్ అన్నట్టు 100కి ఫోన్ చేసేయాలి, వాళ్ళు కూడా వచ్చేస్తారు. కలెక్టర్కి ఎవరికి ఫోన్ చేయాలని నంబర్ తీసుకుంటాం, వాళ్ళు కూడా ఫోన్ చేస్తాం. మనం వచ్చి ఒక 100 మంది నిలబడితే అప్పుడు ఉక్కిపోతారు ఆటోమేటికల్లీ, ఊళ్ళో కొట్టేయచ్చు. వేయాలంటే వేయాలి. నా దగ్గర లేవు అనే ప్రసక్తి లేదు అంటే ఎవరైతే ఇన్ఛార్జ్ కూడా వాళ్ళు వేసుకోవాలి గ్రూప్ నుంచి. ఇక వాళ్ళతో ఏం మాట్లాడుకుంటారు అది మీ పర్సన్, దయచేసి ఇస్తారా తర్వాత కలెక్షన్ చేసుకుంటారా మీ ఇష్టం, కానీ డబ్బులు మాత్రం పక్కా తీసుకోండి. నాడు అంటే ఈ డేట్ కంటే ముందు డేట్లలో మీకు చెప్పా కదా ఇంతకు ముందు, ఈ డేట్ కంటే ముందు డేట్లలో మీరు సమావేశమైనట్టు మిమ్మల్ని ఎన్నుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మీరేదో మేమే ఇద్దరు ఉన్నామని అనుకుంటే తర్వాత వాళ్ళు మీకు ఇది కాకపోవచ్చు అనుకోరదని ఒకసారి వాళ్ళందరి సమ్మతం ప్రకారం మీరు చేస్తున్నట్టు ఉన్నది. అది ఉండడం మీకు 60 మందిలల్లా ఒకళ్ళు కొంచెం కరెక్ట్ మాట్లాడుకుంటవచ్చు, తెలిసి తెలుగు క్వశ్చన్ వేస్తుండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు అంటే వాడిని దిగుతాడచ్చు చెప్తున్నా. అట్లా కాకుండా ఆయన కూడా సంజాయించే కెపాసిటీ ఓపిక ఉండాలి. ఒక మనిషి అటు ఇటు ఉన్నప్పుడు మీరు సంజాయించుకోవాలి. అసలు ఉంటారు ఒకరు అటు ఇటు ఇబ్బంది ఉండదు, కానీ అట్లా వాళ్ళకి చెప్పాలి. అర్థమైందా? ఖచ్చితంగా అందరికి ఫోన్ చేసి చూసుకోవాలి. వద్దాం కలెక్షన్ మనమే చేసుకొని కట్టుకుందామా లేదా సార్ గవర్నమెంట్ కట్టిస్తుంది ఆఫీస్ అంతే మీరు పెట్టుకోవాలి. అంతే పెట్టుకోవడానికి ఏముంటుంది, గోడ కట్టమని చెప్పారు. గవర్నమెంట్ నుంచి అయితే కట్టనంట. ఇప్పుడు గోడ కడితే ఏమవుతుందంటే గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది మొత్తం. చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎంఆర్ఓ ఖర్చు పెడితే సర్వే చేసేస్తారు. ఏముందంటే సర్వే చేస్తే ఏమంత ఖర్చు అయ్యేది ఏం లేదు. మీరు లేని చెప్పేకండి, ఎంఆర్ఓకి చెప్తే ఒక 10 మంది కలిసిపోయి చెప్పండి. మీరు ఇంతకుముందు పెట్టిండ్రు ఇట్లా, నేను ఒక లెటర్ పెట్టేసి వచ్చిన ఇంకా ఉంది, మాకు ఒకసారి సర్వే చేస్తే మేము 10 మంది మార్చుకుంటాం. ఇప్పుడు అవన్నీ పోయి తీసేసిండ్రు, బయట వాళ్ళు వచ్చి తీసేసిండ్రు. మేము ఇప్పుడు అంతా ఇళ్లలో ఉంటున్నాము, మాకు 10 మందిని పాలించడానికి అయిపోతుంది. మీరు ఎవరికి ఎలాంటి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ డేట్ చెప్తారో చెప్పండి మేడం, అంతే. వస్తే వాళ్ళు వచ్చి చేసి పోవాలి. మీరు అనవసరంగా డబ్బులు ఇప్పులు ఎవరికైనా ఇచ్చి తర్వాత సచ్చినమంటే మాత్రం మీకు చెప్తున్నా కదా మొదలే మళ్ళీ మీ దగ్గర రాలేదు. గవర్నమెంట్ చేస్తేనే నీకు అథెంటిక్ కదా, ప్రైవేట్ 100 మంది వచ్చినా నీకు కాదండి. అది ఎప్పుడైతే అద్దె చూపిస్తారో వితిన్ 1 వీక్ లో మనం అద్దులు కట్టించుకునేటట్టు మీరు ఏం చేయండి, ఒకటి అద్దులు చూపించారు అనుకోండి, ఫ్రెంచ్ కొట్టుకోండి. ఒక జేసీబీని మాట్లాడితే 3 గంటలు 4 గంటలు ఫ్రెంచ్ కొట్టుకుంటా పోతాడు. అది ఇప్పుడైతే సాధ్యమవుతుంది. మన కొద్దిగా ఎండ పెరిగే కొద్ది ఇంకా ఇబ్బంది. మరి ఎప్పుడు వెళ్దాం కావాలి ముందరంటే మీరు చూసుకోలేదు, రోజు మీరు చూస్తే ముందర ఇబ్బంది లేదు. ఇంటికి వెళ్ళి 2.5 బిల్డింగ్ సార్, ఇది కూడా మనకు బిల్డింగ్ ఓన్లీ బ్లాక్ మొత్తం నీకు ఆడ కింది వరకు కడీల వరకు, ఇది ఈడ ఎన్కి వరకు. సర్వే చేపించినప్పుడు సర్వే ఒక మాట నేను తెప్పించిన గుడి అనమాట, గుడి రోడ్డు వరకు అనుకోవాలి. అదే లెక్క పెట్టుకొని ముందు ఒక పని చేయండి సురేష్, మీరు ఎంఆర్ఓకి ఒక లెటర్ ఇచ్చేసేయండి. అర్థమైనా? పోయి ఆ డీటీని కలవండి. సార్ మీకు సార్ ఇచ్చిందా లేదా లెటర్ అడగండి. ఏ డేట్ నాడు ఇచ్చిందో మీకు ఉంది లెటర్ కూడా, లెటర్తో సహా ఉంది. ఈ కాగితాలు కూడా ఇచ్చిన ఇప్పుడు వెళ్తారంటే 2-3 డేస్
ఓకేనా? మండే వెళ్తాం మనం. వెళ్ళండి వెళ్ళండి. తెలుగు समझ में आया भाई समझ में आया और कुछ इनके बाद डाउट्स होते చెప్పండి చేసుకోవచ్చు ఇండివిజువల్ గా. మెయింటెనెన్స్ అమౌంట్ ఎవరెవరు ఇవ్వలేదు ఆ బ్లాక్ వైజ్ మాట్లాడుకొని కొంచెం అది పాత మెయింటెనెన్స్ మాత్రం కలెక్ట్ చేసేసుకొని హరి సార్కి సురేష్ సార్కి అప్లై పడండి అమౌంట్ ఏమన్నా బ్యాలెన్స్ ఫస్ట్ అమౌంట్ బ్లాకింగ్ ఛార్జీలు పక్కాగా మీరు రిజర్వేషన్ చేసుకొని మీ వాళ్ళ సంతకాలు తీసుకొని పెట్టుకోండి. చేసుకొని ఏదైనా పద్ధతి ప్రకారం చేయండి. ఏదైనా ఆన్ పేపర్ పెట్టుకోండి. మీరు ఓన్ గా పెట్టుకోకండి. ఏంటంటే బెనిఫిషియరీ ఖర్చు ఉండండి అని చెప్పండి. ఎందుకంటే ఇక ఖచ్చితంగా బెనిఫిషియరీ ఉండాలి. నేను ఫ్లెక్సీ పెడతా బాబు. నీకు ఎందుకు బెనిఫిషియరీ ఉండకుండా ఏమైందని చెప్తాను నేను. అది ఇప్పుడు ఉండండి అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఖచ్చితంగా 100% బెనిఫిషియరీలు ఉండాల్సిందే. రాకుంటే మీకే ఇబ్బంది. ఏదైనా తప్పని పరిస్థితులు ఉండి ఏదైనా ఉంటే అడ్మిన్ ముందు వచ్చి ఉండమనండి. అందరికి అడ్మిన్ ఉన్నారు కదా వీళ్ళు చెప్పేటోళ్ళు చేసేటోళ్ళు అందరూ ముందు ఉండాలి. ఉంటేనే వాళ్ళకు సాధక బాధకాలు అర్థమైతే నువ్వు ఎక్కడో ఉండి ఫోన్ల మీద నేను ఆయన అజ్జయ్ ఇజ్జయ్ ఉన్నోడు చేయాలంటే చేయలేరు. అడ్మిన్ ఉండాలి. ఇక్కడ ఉండాలి. ఉంటేనే అవుతుంది. ఫ్లెక్సీలు పెట్టిస్తే వాళ్ళు ఇప్పుడు ఉండకుంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళకే. వితౌట్ నోటీస్ ఇదైపోతుంది. ఇబ్బంది అయిపోతుంది. మీరు ఉండండి. పోకండి. మీరు పోకండి. అంటే మనం చేసుకోవాలంటే కానీ అది కొద్దిగా మన ఆలోచన విధానం మనం ఇక్కడికనే కూరగాయలు ఇప్పుడు ఏదో షాప్ వచ్చింది అనుకోండి, ఇక్కడనే కూరగాయలు మంచిగా పెట్టినంటే చుట్టుపక్కల విలేజ్లోకి వెళ్ళి మస్తు కూరగాయలు వస్తాయి. చాలా కూరగాయలు వస్తాయి. ఇక్కడనే పెట్టుకుందంటే ఇక్కడనే అయితే అయిపోతుంది. पाँच एकड़ బ్లాక్ 4 అంట. ఓ సురేష్ హరి ఏ నీకు ఇంపార్టెంట్ ఇస్తుంది. నువ్వు బ్లాక్ 5 మార్చి వస్తున్నావు. 5 ఎకరాలు మనం ఉండాలి. బ్లాక్ నెంబర్ 6 ఎవరు? ఈ రోజే ఎంటర్ అయింది. నా దీక్షలో లేదా నాకు మంచి బియ్యం సరస్వతి వస్తుంది బ్లాక్ నెంబర్. ముందు 11 మంది ఆ 11 మంది ఆధార్ పట్టా సర్టిఫికేట్ అవును दोनों को लेडीज ఒకటి తీరండి, జెంట్స్ ఒకటి తీరా. అరే లేడీస్ అంట తప్ప జెంట్స్ అంట జరగండి. లేడీస్ జెంట్స్ కాదు అందరూ బాబు నీ దీనా
అందరూ ఒక్క నిమిషం అందరూ ఒక గ్రూప్ లో సార్ల నుంచి దిగుతారు నాకు తెలియదు. వాళ్ళ మదర్ కట్టింది వాళ్ళ మదర్ కట్టింది